సో ఇప్పుడు వశిష్ఠ గారు మాట్లాడతారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మెగా ఫ్యాన్స్ అందరికీ, గెస్ట్లకి అందరికీ నమస్కారం అండి. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే బాస్ బర్త్డే అంటేనే పెద్ద పండగ. సో ఆ పండగలో నేను కూడా ఇక్కడ ఉండడం ఇంకా హ్యాపీ. అండ్ బాస్కి ఈ స్టేజ్ మీద సార్, విష్ యూ హ్యాపీ బర్త్డే సార్. ఇలాంటి బర్త్డేలు చాలా జరుపుకోవాలి. అర్థం కాల? ఓకే. విశ్వంబర, ఇక్కడ ఉన్న చాలామంది నా మీద కోపంగా ఉంటారు, చాలామంది తిడుతున్నారు, చాలామంది పొగుడుతున్నారు, చాలామంది ట్విట్టర్లో వేసుకుంటున్నారు, రకరకాలుగా వేసుకుంటున్నారు. సో వాళ్ళందరికీ ఒకటే సమాధానం ఏంటంటే, రాసి పెట్టుకోండి, బలగుద్ది చెప్తున్నాను, విశ్వంబర లేటుగా వచ్చినా బాక్స్ ఆఫీస్ బద్దలైపోద్ది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వశిష్ఠ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. వి ఆల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ గారు. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. నా ఆరాధ్య దైవానికి నేను సమర్పించుకున్న నైవేద్యం ఈ పాట. ఎందుకంటే మీ అందరూ నాకు ఒక్కొక్క చిరంజీవి కనిపిస్తున్నారు. ఒక 8-7 ఏళ్ళ పిల్లోడు వాళ్ళ ఇంట్లో ఒక 5 రూపాయలు దొంగతనం చేసి చూడాలని ఉంది అనే సినిమాకి వెళ్ళి వాళ్ళ అమ్మ చేత్తో ఆ రోజు నైట్ అంతా దెబ్బలు తిని అలిగి పడుకొని ఏం తినకుండా రేపు పొద్దున్నే మళ్ళీ వాళ్ళ అమ్మతో కలిసి చూడాలని ఉంది అనే సినిమాకి వెళ్ళిన కుర్రోడు సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఒక 600 పాటలు రాశానండి నేను ఇప్పటిదాకా. సో అంటే ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళని, అంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో బాస్ ఎప్పుడు ఆయన ఇన్స్పిరేషన్. అంటే ఇంతమందిని చూస్తుంటే నాకు అర్థమైంది, అంటే ఎవరిని, అంటే ప్రతి ఊళ్ళో ఒక హనుమాన్, ఒక మందిరం ఉన్నట్టు చిరంజీవి గారి అభిమాని కాని వాళ్ళు ఎవరు ఉంటారని నేను అనుకుంటున్నాను. సో అలా నన్ను ఇన్స్పైర్ చేసి తెలుగు సినిమా పరిశ్రమ దాకా తీసుకొచ్చిన బాస్కి నేను ఎప్పుడు సర్వదా శతదా కృతజ్ఞుణ్ణి. ఇంత మంచి అవకాశాన్ని నాకు కల్పించిన స్వామినాయుడు గారికి, అంటే చిరంజీవి గారికి పాట రాయడం అంటే, ఇందాక సాయి సార్ ఏదో చెప్పారు, చిరంజీవి గారి అభిమానిగా ఉండడం అంటే అదొక పదవి అని. సార్ హ్యాట్స్ ఆఫ్ సార్, సాయి గారు మీరు, అంటే అది గొప్ప మాట అండి. అంతే, చిరంజీవి గారికి అభిమానిగా ఉండడం అనేది ఒక పదవి. సో ఆ పదవిని మన బాధ్యతగా ఎప్పుడు నిర్వర్తించాలి నేను కోరుకుంటున్నాను. సో చిరంజీవి గారికి నేను కొత్తగా రాసేది ఏముంది బాస్ గురించి అని చెప్పి మొదలుపెట్టాలి. ఎక్కడ మొదలు పెట్టాలి అంటే, ఈ పాట రాసిన సందర్భంలో మా నాన్నగారు చనిపోయారండి. రాస్తున్న సందర్భంలో 2 వారాల క్రితం. అంటే నేను ఏం రాయాలి, కొంచెం లో మూమెంట్లో ఉన్నాను అన్నప్పుడు స్వామినాయుడు గారు, సార్ మీరు, ఆయన కొంచెం ఎంకరేజ్ చేసి నాకు, లేదు సార్ మనం బాస్కి ఎలాగైనా మంచి ఒక ట్రిబ్యూట్ చేద్దాం అంటే, కొత్తగా నేను ఏం రాయాలి అని మొదలుపెట్టినప్పుడు నాకు ఆంజనేయ స్వామి ఆ చాలీసా వింటున్నప్పుడే మొదలైందండి. అతులిత బలధామం చెరగదు ఆ నామం, మనసున శ్రీరామం కొనిదల కొదమం అని మొదలుపెట్టానండి. అలా మొదలైన పాట ఆ ప్రవాహంలాగా అయిపోయింది ఒక 2-3 గంటల్లో. ఎంత ఆ ఎక్టిక్ షెడ్యూల్లో మణిశర్మ గారు, మై ఫేవరెట్, వన్ ఆఫ్ మై మ్యూజిక్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు, ఆయన కూడా దాన్ని అంతే ఆప్యాయంగా స్వీకరించి అద్భుతంగా రాశారని ఎంకరేజ్ చేసి, ఆయన రావాలి, ఇవాళ చెన్నైలో ఉన్నారు అందుకే రాలేకపోయారు. సో నేను చిరంజీవి గారికి పాట రాయడం, సినిమాకి పాట రాసినంత సంతోషంగా ఉన్నాను. ఇలాంటి ఒక ప్రత్యేకమైన సందర్భంలో మీ అందరి ముందు ఆయనకి పాట రాసి, నన్ను ఇంతటి, అంటే మీ అందరిలో నుండి వచ్చిన వాన్నే, అందరూ చెప్పారు అక్కడెక్కడో కూర్చొని మూలకు చాలా ఈవెంట్స్కి వచ్చి, అయ్యో ఏదో ఒక రోజు మనకు అవకాశం రాకపోతా అని ఎదురు చూసిన వాన్నే. సో ఈరోజు అవకాశం వచ్చింది. సో మీ అందరికీ పాట నచ్చిందని అనుకుంటున్నాను. తర్వాత యూట్యూబ్లో వస్తుందండి, అందరూ వినండి. పాటని చాలా చాలా బాగా, అంటే ప్రేమతో రాసిన పాట అండి ఇది. సో నేను ఈ సందర్భంగా బాస్ మెగాస్టార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరో 3 రోజుల్లో నా పుట్టినరోజు కూడా ఉంది. సో మీ మధ్యలో ఇలా నేను ఉండడం చాలా సంతోషంగా ఫీల్ అవుతూ, స్వామినాయుడు గారికి అందరికీ నేను మరొకసారి థ్యాంక్ యూ చెప్తున్నానండి. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే పూర్ణ. సో థ్యాంక్ యూ పూర్ణాచారి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నవ్ సీనియర్ మోస్ట్ ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామినాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన అందరి హృదయాలని గెలుచుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి 'చిరంజీవి' 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 'చిరంజీవి'
ఇక్కడికి ఇచ్చేసినటువంటి మగ అభిమానులందరూ అలానే ప్రముఖులకు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా ధన్యునిగా భావిస్తున్నాను. నేను ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ రంగంలో పీజీ చేసి మన జనసేన పార్టీకి ముందుగా సేవలు అందించే అవకాశం వచ్చినందుకు గత 4-5 సంవత్సరాల నుంచి మెంబర్స్ కోసం ఇన్సూరెన్స్ పాలసీ డిజైన్ చేసి ఎంతోమంది ప్రమాదంలో మరణించిన వారికి సహాయం అందించేదానికి వెనక నుంచి నేను పనిచేయడానికి అవకాశం కలిగించినందుకు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే ఇప్పుడు మెగా అభిమానులకి సీనియర్ మెగా అభిమానులు ఎవరైతే ఉన్నారో వారికి అదే రకమైనటువంటి ఇన్సూరెన్స్ కవరేజీ కల్పించడానికి అవకాశం ఇచ్చినటువంటి స్వామినాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే ఈరోజు ఇక్కడ నుంచోడానికి మీ అందరి మధ్యలో ఈ స్టేజ్ మీద అవకాశం దొరకడం అనేది చిన్న విషయం కాదు. చాలా కృషి ఉండాలి. ఆ కృషితో పాటు మన మెగాస్టార్ చిరంజీవి గారు అటువంటి ఇన్స్పిరేషన్ అదేదో చిన్న మాట కాదు. ఇన్స్పిరేషన్ అంటే లైవ్ ఇన్స్పిరేషన్, ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి అవరు, ప్రతి రోజు కూడా. అలానే మన బాడీలో ప్రతి అణువు కూడా ఉండటం వల్ల, ఇన్స్పైర్ ఉండటం వల్ల దాన్ని ముందుకు తీసుకొచ్చి ఎక్కడో ఒక చిన్న విలేజ్లో పుట్టి ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎంతవరకు రావడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే మీ అందరికీ గుర్తున్నట్టు చాలామందికి మనం చిన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీ, వీసీపీ క్యాసెట్లు తీసుకొచ్చి ఇదే పుట్టినరోజుని మన ఊరిలోని 3 బజార్లు కలిసిన కోడల్లో సినిమాలు ప్లే చేసుకుంటూ 3-4 సినిమాలు ప్లే చేసుకుంటూ ఆ రోజు ఆ నైట్ మొత్తం స్పెండ్ చేస్తూ కరెక్ట్గా 12 గంటలు అయిన తర్వాత అప్పుడు కేకులు లేవండి, చాక్లెట్స్ పంచుకొని ఈ సెలబ్రేషన్ని అక్కడి నుంచి స్టార్ట్ చేసి కొంచెం కొంచెం పెంచుకుంటూ ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. సో ఇది చాలా అదృష్టం. ఇలాంటి స్టోరీస్ చాలామందికి చాలా ఉంటాయి. సో చిరంజీవి గారిని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలానే యంగర్ జనరేషన్ కూడా చిరంజీవి గారిని, అలానే పవన్ కళ్యాణ్ గారిని, రామ్ చరణ్ గారిని, మెగా ఫ్యామిలీ నాగబాబు గారిని ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఎక్కడో చోట మన లైఫ్ని ఇన్స్పైర్ చేసిన వాళ్ళే. యంగ్స్టర్స్ కూడా దీన్ని అలానే తీసుకొని ముందుకు తీసుకెళ్తారని భావిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ నరసింహారావు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి సాయి గారికి అండ్ రజనీ గారికి అండ్ హరిప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వివికే హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రెజెంట్స్ మెగా మహోత్సవం పవర్డ్ బై సెల్బీ.